ఉదయం 11 గంటలకి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ధర్నా నిరసన ఏదో శాంతియుతంగా చేద్దామని చెప్పి కారులోకి దిగితే వెంటనే తీసుకెళ్లి లారీలో ఏదో పశువులను వేసేసినట్టుగా వేసేసి 60 కిలోమీటర్ల అవతల ఉంగుటూరు స్టేషన్లో ఇప్పటివరకు ఉంచి ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. ఏదైతే ప్రజల సమస్యల మీద కానీ ఏదైతే బస్సు యాక్సిడెంట్ మీద జగన్ గారు పోరాటం చేశారో వారి మీద కేసులు విత్డ్రా చేయాలని చెప్పని మేము కోరుకుంటే ఇప్పుడు ఏదో 353 అని చెప్పని ఇప్పుడే మా లాయర్ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు వదిలేరండి. ఏమైనా న్యాయం ఉందా? ఏదన్నా ఎందుకు ఏం చేసామని సాధారణంగా నిరసన ధర్నా చౌక్లో చేసాం, ఎక్కడ రోడ్డు మీద చేయలే. ధర్నా చౌక్లో చేయాలని చెప్పని పెట్టినప్పుడు రాత్రి మేము సీఏని అడిగాం, ఏసీపీలతో మాట్లాడాం, పర్మిషన్ లెటర్ పెట్టాం, అన్నిటికీ అడిగాం. ఒక్క 10 నిమిషాలు మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రజలకు తెలియపరుచుకుంటాం మీడియా ద్వారా అని చెప్పంటే అవకాశం లేకుండా అందరినీ మాతో పాటు గౌతమ్ రెడ్డి గారిని అదేవిధంగా పైలా సోమినాయుడు గారిని కార్పొరేట్లు అందరినీ కూడా 20 మందిని తీసుకెళ్ళిపోయి అందరి మీద ఏమో అక్కడ ఉంగుటూరులోనే ఏదో 151 సెక్షన్ అనేది చెప్పని దాన్ని వదిలేరు. నన్ను మాత్రం కావాలని టార్గెట్ చేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి 353 అని పోలీసులు నన్ను హింసిస్తే పోలీసులు నన్ను హింసించారు. కానీ వాళ్ళు ఆ విధంగా కేసు పెడతామంటే అధికారం ఉంది కదా, పోలీసు ఉంది కదా అని చెప్పని ఇప్పటి వరకు ఎంత నాటక పరిణామాలు తీసుకొచ్చారంటే వ్యాన్లో మార్చడం, వ్యాన్లోని ఇంకోళ్ళు ఎక్కడం, ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ భయం ఎందుకు వచ్చిందో ప్రభుత్వానికి పోలీసులు ఈ విధంగా వాడుకోవడం అనేది చాలా బాధాకరం. ఏంటో మరి చంద్రబాబు గారు ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మరి తెలిసి చేస్తుందో తెలియచేయట్లేదో. ఏదో నిరసన తెలిపే ఏదైతే శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా ఈ విధంగా అణిచివేయడం అంటే చాలా బాధాకరం. ఏదేమైనా కానీ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినాయండి, ఎన్ని అణిచివేసేయండి, తప్పకుండా ప్రజల తరపున ప్రజలు ఏదైతే నష్టపోతున్నారో ప్రజల కొరకు ఏ పోరాటాలు చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి సైనికుల్లాగా మేమందరం కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నాం తెలియపరుస్తున్నాం. గౌతమ్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏ సెక్షన్స్ కింద వీళ్ళు కేసులు నమోదు చేశారు? యాక్చువల్గా ప్రజా సంఘాలు చేసే ఆందోళన సందర్భాల్లో అరెస్టులు జరుగుతూ ఉంటుంది, కానీ సంబంధం లేని పోలీస్ స్టేషన్కి ఎట్లా తరలించారు? ఇంతసేపు ఏ రకంగా అక్రమంగా నిర్బంధించారనుకుంటారు? సరే, వీళ్ళు అప్రజాస్వామికంగా ఏమాత్రం కూడా న్యాయబద్ధమైనటువంటిది లేకుండా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహం అయిపోయి మమ్మల్ని అందరినీ గొడ్లల్ని ఇసిరేసినట్టుగా లారీల్లో ఇసిరేసి ఏమాత్రం ఫెసిలిటీ లేనటువంటి లారీల్లో తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికమైనటువంటిది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మమ్మల్ని ఈ రకంగా పాశవికంగా చేయబడినటువంటి ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ముఖ్యంగా వాళ్ళు పెట్టినటువంటి కేసులు చూస్తే బెయిలబుల్ కేసులే అవ్వచ్చుగాక, అయినా కానీ కూడా ఈ రాత్రి వరకు కూడా ఉంచడం అనేటువంటిది చాలా ఏహ్యమైనటువంటిది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా మేము అడుగుతా ఉన్నామండి. అందుకే సార్ మీరు చెప్పండి సార్, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక పోలీసులు చట్టాలకు అనుగుణంగానే ఇదంతా చేశారా? వీళ్ళ మీద నమోదు చేసిన కేసులు ఎలా ఉన్నాయి? ఏ డ్యూటీ సెక్షన్లో పోలీస్ స్టేషన్ తిప్పడానికి అవకాశం ఉందా? ఈ 13 జిల్లాలో రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కారు. ఐపీసీ అనేది లేదు, చట్టం అనేది ఏనాడో మరుగైపోయింది. దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన ఈ 13 జిల్లాల్లో జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిశ్చితంగా వ్యతిరేకించి ఈ పోరాటానికి ముందర నిలబడ్డారు. సైనికులుగా లీగల్ సెల్ తరఫున లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, ఒక సైనికుడిగా మా మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు జరిగినటువంటి అన్యాయం ఈరోజు ఒక సామాన్యుడికి రక్షణ లేదా ఈ 13 జిల్లాల్లో అనేది మేము ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకుపోతాం. ఎవరు తప్పు చేసినా వదలం, చట్టం ముందు దోషులు నిలబెడతాం. చెప్పండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ ఏ రకమైన ఆందోళన వ్యక్తమైంది? ఈ రకంగా అక్రమ నిర్బంధాలు ఏ రకంగా తట్టుకునే సిద్ధమవుతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆందోళనకు గురి చేసి భయభ్రాంతులు చేయాలని చెప్పి ప్రయత్నిస్తుందేమో. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొత్త పందాలో తిరుగుబాట ఎగరేయటానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ప్రజల చేత తిరుగుబాటు చేయించి రాబోయే కాలంలో ప్రజల చేత బుద్ధి చెప్పించే విధంగా తయారు చేస్తామని చెప్పి ఈ రోజున జరిగినటువంటి సంఘటనని పశువుల కంటే హీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఈ రోజున పోలీసుల చేత హింసించబడటం చాలా హేయమైన చర్య. ఈ రోజున ఇండియన్ పీనల్ కోడ్ అనేది లేకుండా
పోలీసుల చేత దుర్మార్గంగా వ్యవహరించారు. ఇది అన్యాయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసే రోజు దగ్గర అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.